హాయ్ అండి. జొన్న పిండితో ఎప్పుడైనా గుంత పొంగనాలు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొంగనాల ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పచ్చజొన్న పిండి తీసుకున్నాను. అలాగే అరకప్పు వరకు బొంబాయి రవ్వ, అదేనండి సూజీ రవ్వ, అలాగే అరకప్పు వరకు పెరుగు, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, అలాగే క్యారెట్‌ని కూడా తురుముకొని యాడ్ చేసుకున్నాను. కరివేపాకు ఇంకా అల్లంని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దోశ బ్యాటర్ కంటే కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కలుపుకోవాలండి. వాటర్ అనేవి చూసుకొని యాడ్ చేసుకోండి. మీరు ఈ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా సరే నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని నానబెట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి గుంత పొంగనాలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి. ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఈ పిండిని టైం ఉన్నట్టయితే ఒక అరగంట లేదంటే ఒక పావుగంట, నేను ఈ విధంగా ఒక పావుగంట తర్వాత పిండి చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వరకు సోడా ఉప్పును కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని హీట్ చేసుకుంటున్నాను. పొంగనాల ప్యాన్ని పెట్టుకొని ఈ ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అన్ని గుంతల్లోకి ఈవెన్గా ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి చేసి పెడితే పిల్లలు పదే పదే ఇదే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ పొంగనాలు అనేవి. ఇలా అన్ని గుంతల్లోకి పిండిని ఇలా కొంచెం వెల్తిగానే వేసుకుంటున్నానండి. ఇలా ఈవెన్గా అన్ని గుంతల్లోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఈ విధంగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇంకొక 3 నిమిషాల వరకు కుక్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా గుంత పొంగనాలు అనేవి రెడీ అవుతాయి. మనం ఇక్కడ జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కుక్ అవ్వడానికి. అందుకనే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టినట్టయితే మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. ఇలా రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకొని మూతను పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండంతని మనం పొంగనాల్లాగా ప్రిపేర్ చేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక వాయి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంకొక వాయికి కొంచెం నువ్వులను యాడ్ చేసుకొని కూడా ఫ్రై చేసుకున్నాను. పొంగనాలు అనేవి చాలా బాగున్నాయి. ఆ ప్రాసెస్లో కూడా మీరు ట్రై చేయొచ్చు కావాలి అనుకుంటే. ఇలా ఫ్రై అయిన పొంగనాల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూశారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.